హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీలా క్లాస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి నాగల చవితి వ్లాగ్. సో ఇప్పుడు పెడుతున్నాను ఏంటా అని అనుకున్నారా? మాకు నాగల చవితి పౌర్ణమి తర్వాత వచ్చే చవితి మేము చేసుకుంటాము. సో అందుకనే ఇప్పుడు పెడతాను ఈ వ్లాగ్. ప్రతి ఇయర్ మీరు నాగల చవితి వ్లాగ్ అయితే చూస్తూ ఉంటారు కదా. మేము ప్రతి ఇయర్ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళి చేసుకుంటాము. అక్కడైతే చక్కగా ఒక తోటలోకి వెళ్తాము, వనభోజనాలు పెట్టుకుంటాము. సో అలాగే ఎంజాయ్ చేస్తాము. ఇంకా ఈ ఇయర్ కూడా సండే వచ్చిందనమాట. అందుకనే దట్టు సండేస్ కూడా మాకు స్కూల్ ఉంటుంది. బట్ ఆ సండే మా స్కూల్లో గార్డెన్ పార్టీ టీచర్స్కి సో హాలిడే ఇచ్చారు. ఇంకా ఒకవేళ హాలిడే ఇవ్వకపోతే నేను స్కూల్కి వెళ్ళిపోదును. ఇక్కడైతే మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి మార్నింగే ఇంకా రెడీ అయిపోతున్నాము. మమ్మీ నేను మ్యాచింగ్ హిహి. మా మమ్మీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఏం పట్టుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళాలి అంటే మా నాన్నమ్మ ఇచ్చిన బాక్సెస్ అన్నీ మా మమ్మీ ఇప్పుడు తీసుకెళ్తున్నారనమాట తిరిగి రిటర్న్. అంటే ఇప్పుడు నా కోసం మా నాన్నమ్మ ఏమన్నా చేస్తే ఆ బాక్సుల్లో ఇస్తారు కదా, మరి అవన్నీ రిటర్న్ ఇచ్చేయాలి కాబట్టి మా మమ్మీ ఇంకా ఎలాగ వెళ్తున్నామనేసి రిటర్న్ ఇచ్చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే కార్ కూడా రెడీగా ఉంది. అండ్ మేము కూడా రెడీ అయిపోయాము. ఇంకా కార్ ఎక్కేసి జూయిమని వెళ్ళిపోవడమే. కార్లో అయితే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి 1 అవర్ పడుతుంది, లేదంటే 1 అవర్ కంటే తక్కువే పడుతుంది. అంత ఈజీగా కంఫర్టబుల్గా ఫాస్ట్గా వెళ్ళిపోతాము. ఇంకా ఇది ఎర్రవరం. సో ఆంజనేయ స్వామిది పెద్ద స్టాట్యూ కనబడితే అది ఎర్రవరం అని నేను ఫిక్స్ అయిపోతాను. అండ్ ఇంకా అలా కొండలు అవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ కనిపిస్తే ఇంకా నాకు అర్థమైపోద్ది మా నాన్నమ్మ వాళ్ళ ఊరు వచ్చేస్తుందని. అండ్ ఇక్కడ నేను చాలా చిరాకుతో ఫోన్ చూస్తున్నాను. ఎక్కడ నిద్రపోతే నాకు వామిటింగ్స్ అయిపోతాయా అనుకుని అలాగా ఉన్నాను. అదేంటో అర్థం కాదు. కార్లో వెళ్ళడం ఇష్టం, కార్ అంటే ఇష్టం, కానీ కార్ స్మెల్ పడదు చిన్నప్పటి నుంచి, అంతే ఇంకా. అండ్ మీలో చాలామందికి అలా క్వాలిటీస్ ఉంటాయి. అండ్ చెప్పాను కదా మేము నాగల చవితి తోటలో చేసుకుంటాము అనేసి. ఇంకా తోటకైతే వచ్చేసాము. అండ్ మా నాన్నమ్మ ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసి కూడా ఉంచేసారనమాట. పాలు, చలిమిడి, గుడ్లు, తేగలు, పసుపు, కుంకుమ అన్నీ అనమాట. ఇంకా లాస్ట్ ఇయర్ కూడా ఈ పుట్ట దగ్గర చేసుకున్నాము, బాగా గుర్తు. ఈసారి అయితే లేట్ అయిపోయింది అనేసి ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్ పుట్ట దగ్గరికి వచ్చాము. మా డాడీ అయితే ఫస్ట్ పూజ చేస్తున్నారు, మా నాన్నమ్మ డైరెక్షన్స్ ఇస్తున్నారు అనమాట. ఇది చేయాలి, అది చేయాలని. ఇంకా వాళ్ళందరూ మా కోసం వెయిట్ చేశారు. వేస్తారు పుట్టలో పాలు, గుడ్లు అన్నీ వేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. లోపల మేము వచ్చాము. అండ్ ఇక్కడైతే నా టర్న్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాను. వెయిట్ చేసే లోపల నా టర్న్ వచ్చింది. అండ్ ఇక్కడైతే మమ్మీ మా నాన్నమ్మ ఇద్దరు కలిపి డైరెక్షన్స్ ఇస్తున్నారు, ఏది ఎక్కడ వేయాలి, ఏం వేయాలి, ఎంత వేయాలి అని. అండ్ ఇక్కడ నేను మా డాడీ మాత్రమే చేసాము, మా మమ్మీ చేయలేదు, ఎందుకంటే మా మమ్మీ రాకూడదు కాబట్టి. ఇంకా అలాగా మా నాన్నమ్మ చెప్పే డైరెక్షన్స్ వింటూ ఆ పూజ అయితే చేస్తాను. అండ్ భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నాకైతే ఇలా పాలు గుడ్లు వేసినప్పుడు. అండ్ ఒక పక్క నుంచి బ్రెయిన్ కుదురుగా ఉండదు కదా, ఒకవేళ పాము వచ్చేస్తే అని ఇలాంటి చెత్త థాట్స్ కూడా వస్తాయి. బట్ పాము వచ్చినా మనం ఏం చేయలేము. మన వాళ్ళు కొంచెం దండం పెట్టుకుంటారు, బట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ మన ట్రెడిషన్స్ మనవి కదా, ఫస్ట్ దేవుడు అనేసే చూసుకుంటాము. ఇంకా తేగలు నా ఫేవరెట్. అండ్ ఇంకా డిసెంబర్ వచ్చేస్తుంది. అండ్ చలి, వామ్మో చలి బాబోయ్, నాకైతే అస్సలు ఉండలేకపోతున్నాను ఆ చలికి. ఫుల్ స్వెటర్ తీయట్లేదు నేను అసలు స్కూల్లో. ఇంకా రేగిపళ్ళు మాత్రం ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. ఆ రేగిపళ్ళు ఇప్పుడు నేను స్టార్ట్ చేసి ఇంకా అలాగా నెక్స్ట్ ఇయర్ వరకు సాగుతూ ఉంటాయి. అంటే మా మమ్మీ రేగుడియాలు చేస్తారు రేగిపళ్ళతోటి డిసెంబర్ ఎండింగ్లో అలాగా. ఇంకా నెక్స్ట్ ఇయర్ మొత్తం తింటూనే ఉంటాను నేనైతే. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అలాగో పాడవు కాబట్టి ఇంకా మనం ఫేవరెట్ అసలు రేగొడియాలు, రేగిపళ్ళన్నా. చిన్నప్పుడు ఎన్ని తినేదాన్ని. ఇంటికి వచ్చేవి, అప్పుడు మా మమ్మీ అవి పొట్లం కట్టించి ఉప్పు కారం వేసి, ఆహా ఎంత బాగుంటుంది, నాకు ఇప్పటికీ గుర్తే ఉంది.
అండ్ ఇంకా వింటర్ సీజన్ అంటేనే ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి కదా మనకి నారింజకాయలు కూడా. ఇంకా అయితే మరి నాగల చవితికి మనం టపాకాయలు పేల్చుకునేలా అంటాము. సో ఆ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ అయిపోతుంది. అండ్ దీపావళికి మేము దాచుకుంటాం ఎవ్రీ ఇయర్ అంతే. ఇంకా దాచుకుని నాగల చవితి రోజు పేల్చేసుకోవడమే. నేనేమో లక్ష్మీ బాంబులు, చిన్న చిన్న సీమ టపాకాయలు, ఇంకో ఒక 1000 వాళ్ళలాగా ఒక చిన్నది ఉంటుంది అవి, ఇంకా నేను ఇలాంటివన్నీ కాలుస్తూ ఉంటాను. మా బాబాయ్ వాళ్ళేమో రాకెట్స్ అండ్ టాటాకులతో ఒక టపాకాయలు ఉంటాయి అవి మా బాబాయ్ అన్నీ పిలుస్తూ ఉంటారు. సో ఇంకా అలా అయితే జరుగుతుంది. సో ఇంకా మేము అలా జరుపుకుంటున్నప్పుడు వాళ్ళెవరో వేరే ఫ్యామిలీ వచ్చి కూడా అక్కడ పక్కనే ఏదో పుట్టు ఉంది, అక్కడ పుట్లో వాళ్ళు పాలేసుకుని గుడ్లు అవన్నీ చేసుకున్నారు. అండ్ ఇటు సైడ్ మేము అటు సైడ్ వాళ్ళు. ఇంకా టపాకాయలు భలే పేల్చాము, అసలు మామూలుగా పేల్చలేదు. నేను ఇక్కడ హాయ్ చెప్తున్నాను, ఇవన్నీ మేమే పేల్చామని కూడా చెప్తున్నాను. అండ్ మా బాబాయ్ అయితే ఇంకా అవ్వలేదు, ఇంకా వేస్తూనే ఉన్నారు. ఇక్కడ మా నాన్నమ్మ అయితే అందరికీ ప్రసాదం ఇచ్చేస్తుంది. ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను, ఇదిగోండి నేను ఇక్కడ నేను ఉన్నాను అని. నేను మా మమ్మీ అయితే ఎక్స్ప్లోర్ చేస్తామన్నమాట, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఫొటోస్ దిగచ్చు అని. అండ్ ఇక్కడ ఏదో చెట్టు కనిపించింది, సో ఇంకా దాని మీద కూర్చుని పోయి ఫొటోస్ దిగుదాము. బిఫోర్ లాస్ట్ టైం కూడా ఇలాగే దిగాము. ఇంకా తోటలో ఫొటోస్ అయితే మామూలుగా ఉండదు. ఆ రోజంతా ఖాళీ, ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే ఎందుకు వెళ్ళిపోతాం. అలాగే 2 hours పోయినాయి. అదేదో ఆ 2 hours బయటకు వెళ్ళిపోయి ఉంటే చాలా బాగుండును. మళ్ళీ ఎక్కడికి వెళ్దామని నన్ను తిరిగి అడుగుతున్నారు. నేను ఏం చెప్పను, నాకేం తెలుసు, వాళ్ళకే తెలుస్తుంది. నేను తీసుకెళ్ళలేదు. సో అండ్ లాస్ట్ ఇయర్ అయితే ఒక గుడికి వెళ్ళాము అండ్ ప్లస్ శాంతాశ్రమంకి వెళ్ళాము. సో ఇలా వెళ్ళాము. బట్ శాంతాశ్రమంకి వెళ్దామా అంటే వద్దు, ఎందుకు, ఆల్రెడీ వెళ్ళిందే కదా అనేసి నేను అన్నాను. ఇంక ఇక్కడ మా మమ్మీ అయితే వీడియో తీస్తున్నారు అనమాట. నేను వెళ్ళి అక్కడ అడుగుతున్నాను, వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, అక్కడికి వెళ్దామా అని. ఇక్కడైతే కోళ్ళు ఉన్నాయి. నాకేమనిపించిందో తెలుసా, ఒక కోడి పట్టుకెళ్ళిపోయి చికెన్ వండేసుకుంటే అని అనిపించింది. ఇంకా అలా వాటిని చూస్తే నాకు అదే గుర్తొచ్చింది, చికెన్ వండుకుందామా అని. మరి ఎదురుగా అన్ని కోళ్ళు ఉంటే అసలు మనసు ఎలా వాటి వైపు వెళ్ళకుండా ఉంటుంది చెప్పండి. అండ్ ఇంక ఇక్కడ డిఫరెంట్ చెట్లు ఉన్నాయి, సపోటా చెట్లు, ఉసిరి చెట్లు అండ్ కాసిరేకాయలు అవన్నీ కూడా ఉన్నాయి. కొన్ని వాటికి పళ్ళు ఫ్రూట్స్ ఉన్నాయి, కొన్ని వాటికి ఫ్రూట్స్ లేవు. అండ్ ఇక లంచ్ టైం అయిపోయింది, అందరూ లంచ్ కూడా చేసేస్తున్నారు. లంచ్ అయితే మా నాన్నమ్మే చేశారు. సో ఇంకా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాము. నేను ఇక్కడేమో మమ్మీని ఫొటోస్ తీయమంటే నేను తీయను అనుకుంటా అన్నారు. ఇంక బలవంతం చేసి లాస్ట్కి తీపిచ్చేసుకున్నాను. మరి అంత మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు ఒక్క ఫోటో లేకపోతే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి అసలు. అండ్ ఇదిగోండి మా ప్లేట్. మా పిన్నేమో కొంచెం ఎక్కువ పెట్టేసింది అనమాట అలవాట్లో. నేనైతే అసలు తినలేకపోయాను. మనం అసలే బయటకు వెళ్తే అసలే తినము, అందులో నేను ఎక్కువ పెడితే అస్సలు తిన్నాను. బట్ సరేలేండి. అండ్ స్పెషల్స్ ఏంటో తెలుసా, పప్పు, సాంబార్, ఆవకాయ, బంగాళదుంప కర్రీ, ఇంకా పెరుగు, వాటర్, ఇవన్నీ స్పెషల్స్. కార్తీక మాసం కాబట్టి నో నాన్ వెజ్. అండ్ ఇక్కడ తింటున్నామని ఒక వీడియో అనమాట. బట్ ఇలా సరదాగా తింటూ ఉంటే ఎంత బాగుంటుంది అందరితో కలిపి. అండ్ వేరే ఫ్యామిలీ అని చెప్పాను కదా, వాళ్ళు చాలామంది వచ్చారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అక్కడేమో ఒక చిన్నపిల్ల కొయ్యిలా అనుకుంటా
పాడుకుంటూ వెళ్తుంది. అసలు భలే వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే అందరు ఉన్నారు కాబట్టి, ఎక్కువ మంది ఉన్నారు. సో ఇంకా వాళ్ళు ఏదైనా గేమ్స్ ఆడుకోవచ్చు, అలా ఏమైనా చేయొచ్చు. మేము తక్కువ మంది ఉన్నాం, గేమ్స్ ఆడడానికి కూడా ఎవరు సహకరించరు, ఎందుకంటే అందరూ పెద్దోళ్ళే కాబట్టి. అండ్ ఇక్కడ మేమందరం మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా నాన్నమ్మ ఇచ్చేవి మళ్ళీ తీసుకొని మేము మా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతాం. ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఎప్పుడైతే నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, మా నాన్నమ్మ నా కోసం ఏదైనా చేస్తుంది. సో నేను అవన్నీ ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆ మామని తినేస్తాను. అండ్ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం భలే ఫీల్ వస్తుంది. ఆ సరౌండింగ్స్, ఆ ఓల్డ్ హోమ్, సో చాలా వింటేజీ వైబ్ వస్తుంది. అండ్ ఇక్కడైతే ఫుల్ అలసిపోయిన ఇద్దరితో ఉన్నాను అండ్ ఫుల్ తినేసాను కాబట్టి నాకు అసలు బద్ధకం వచ్చింది. ఇంకా మేము వెళ్ళిపోవాలి అండ్ నాకు హోంవర్క్స్ ఉన్నాయని నేను చేసుకోలేదు కూడా. సో అందుకని ఫాస్ట్గా ఎవరికి కావాల్సిన వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు. అండ్ మా మమ్మీ అయితే నా కోసం వాటర్ అండ్ మా మమ్మీ వాళ్ళ కోసం టీ అండ్ మా నాన్నమ్మేమో ఇక్కడ ఇంకా టైం లేదని బూర్లు ఉంటాయి కదా, బూర్ల కోసం పిండి అయితే లోపల బాక్స్లో పెట్టేసి ఇచ్చేస్తుంది. అండ్ మా నాన్నమ్మ కోసం అటు ఇటు కిచెన్లోకి బయట నుంచి కిచెన్లోకి అలా తిరుగుతూ ఉన్నారు. అండ్ చిమిలి అవన్నీ కూడా ఇచ్చారు. చిమిలి అయితే చాలా కష్టంతో చేస్తారు. నేను ఒకసారి చేశాను, దంచి చేస్తారనమాట. ఆ బెల్లము, ఏంటవి పీనట్స్ అవన్నీ కలిపి చేస్తారు. వామ్మో, నేను ఒకసారి చేశాను, ఇంత కష్టమా అని అనిపించింది. అండ్ ఇక్కడైతే ఇంకా రిటర్న్ వచ్చేసాం అండ్ మా ఇంటికి కూడా వచ్చేసాము. అండ్ ఇదైతే నేను చేసిన క్రాఫ్ట్ ఎంత బాగా వచ్చిందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తుందని, కానీ చాలా బాగా వచ్చింది. ఇది ఒక వెళ్ళే ముందరే చేశాను. సో ఇంకా ఇందులో యాడ్ చేస్తాను అండ్ చాలా బాగా వచ్చింది. ఎప్పటి నుంచి చేద్దాం నా బర్త్డే నుంచి చేద్దాం అనుకున్నాను. ఇంకా ఇప్పుడు కుదిరింది, ఇంకా చేస్తాను. సూపర్ వచ్చాయి అసలు. ఇంకా మా నాన్నమ్మ వాళ్ళు అయితే ఉండమన్నారు అండ్ ఉంటామని కూడా అనుకున్నారు. బట్ వీ హ్యాడ్ అనదర్ ప్లాన్స్. అంటే నాకు లైక్ హోంవర్క్స్ ఉన్నాయి అండ్ సండే కాబట్టి ఇంకా వాళ్ళు ఎక్కువ ఇచ్చేస్తారు, ఆఫ్కోర్స్ తెలిసిందే. ఇంకా అందుకని ఉండకుండా వెళ్ళిపోయాము. అండ్ ఈ మధ్యన అలాగే ఉంటుంది, ఎందుకంటే సండే స్కూల్ పెడుతున్నారు. బట్ సండే స్కూల్ పెడుతున్నా మేము ఎంజాయ్ చేస్తాము, ఎందుకంటే సివిల్ డ్రెస్ ప్లస్ 5కి అయిపోద్ది, రోజు టైమింగ్స్ కంటే ముందే అయిపోద్ది. అండ్ అట్ ద సేమ్ టైం బాధ ఉంటుంది, నిద్ర లేదు, అయ్యో సండే. ఇంకా పర్లేదులేండి, అలవాటు అయిపోతుంది మెల్లమెల్లగా. అండ్ ఇక్కడైతే మరి మన జుట్టుకి నూనె కూడా రాసేయాలి కాబట్టి మా మమ్మీ నూనె రాయడానికి నూనె సిద్ధం చేసుకున్నారు. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి. నేనైతే ఇక్కడ K-డ్రామా చూస్తున్నాను, లవ్ నెక్స్ట్ డోర్. చాలా అంటే చాలా బాగుంది. సో అంటే ఆ K-డ్రామా అయిపోగానే ఇంకో K-డ్రామా చూడాలి. ఇవన్నీ మనం ఖాళీ ఉన్నప్పుడే చేస్తామనుకోండి. ఇంకా మండే టు సాటర్డే ఏం చూడను, సాటర్డే నైట్ లేదా సండే అంతే. ఇంకా నా ఫ్రీ టైం అక్కడే. మా మమ్మీ ఇంకా సూపర్గా మసాజ్ చేస్తూ ఆయిల్ అది రాస్తూ ఉంటారు. బట్ మా మమ్మీ కొంచెం రాయనమాట, ఏంటంటే పిల్లోస్కి అతుక్కునేటట్టు పిల్లోస్ పిండితే నూనె వచ్చేస్తుంది అనమాట. నాకు అసలు ఎంత కోపం వస్తుందంటే ఆ పిల్లోస్ కూడా మరి చండాలం అయిపోతాయి కదా. ఈ మమ్మీలందరూ ఇంతే అసలు. నాకు ఈ ఒక్క విషయంలో బాగా కోపం వచ్చేది. సో ఇదనమాట నా నాగల చవితి వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ లైక్ లాస్యా. టాటా, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.